హాయ్ యూస్ వెల్కమ్ టు ద ఛానల్. ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో అందరినీ రిక్వెస్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు ఫ్యూచర్ నోటిఫికేషన్స్ కోసం. సో ఇక్కడ ఫోటోలో చూస్తున్నారు కదా, ఈ విధమైన స్టిచెస్ అనేవి మనం చేసుకోవాలి అంటే కనుక బ్లౌజ్లో వర్క్ చేసుకోవాలి అంటే దీనికి జర్కన్ రింగ్ స్టిచ్చింగ్ చేయడం అనేది తెలియాలి. దీన్నే స్టోన్ సిట్టింగ్ బేస్ లేదా చక్రీ వర్క్ అని కూడా అంటారు. సో దీనికి ఏంటంటే మనకి ఫస్ట్ జర్కన్ రింగ్స్ కావాలి. జర్కన్ రింగ్స్ మనకి డిఫరెంట్ సైజెస్లోని డిఫరెంట్ కలర్స్లో దొరుకుతుంది. అంటే మనకి సిల్వర్, గోల్డ్, యాంటిక్ ఇట్లాంటి వాటిలో దొరుకుతుంది అనమాట. మ్యాక్సిమం వర్క్ వచ్చేసి గోల్డ్ కలర్ దాంట్లోనే చేస్తారు. అది వచ్చేసి జర్కన్ రింగ్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఇందులో మనం స్టోన్స్ని ఫిట్ చేసుకోవచ్చు అనమాట. సో వీటిని మ్యాక్సిమం ఏంటంటే మనకి స్ట్రైట్ లైన్స్ లాగే కుడతారండి. ఇక్కడ మనం ఫస్ట్ ప్రీవియస్గా నేను మీకు చూపించాను కదా ఆల్ ఓవర్ వర్క్ లాగా, అట్లాగా లేదంటే కనుక బార్డర్స్లోని నెక్ బార్డర్ ఫిల్లింగ్లోని ఎక్కువగా యూజ్ చేస్తారు వీటిని. సో ఇదైతే మనం జర్కన్ రింగ్ తీసుకున్నామో దానికి సంబంధించిన జరీ థ్రెడ్ని తీసుకోవాలి. ఇద్దరు గోల్డ్ కానీ, యాంటిక్ కానీ, సిల్వర్ కానీ ఇవన్నీ కూడా మనం కంపల్సరిగా ఇందులో సేమ్ జర్కన్ రంగుని డిపెండ్ చేసుకొని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎట్లా కుడతాము అంటే కనుక ఫస్ట్ చైన్ లాక్ చేసుకోండి. లాక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక జర్కన్ రింగ్ని ఆ లైన్లో పెట్టుకోండి. ఓకే, లైన్లో పెట్టి జర్కన్ రింగ్ బయట నుండి లోపలికి ఒక చైన్, లోపల నుండి బయటకు ఒక చైన్ వచ్చేలాగా కుట్టుకుంటూ రావాలి. ఓకే, ఫస్ట్ ఈ జర్కన్ రింగ్ చూడండి ఎలా కుడుతున్నాను నేను. ఇలా ఫస్ట్ బయట నుండి జర్కన్ రింగ్కి లోపలికి ఒక చైన్, లోపల నుండి బయటకు ఒక చైన్. ఇమ్మీడియట్గా అంటే దాని పక్కనే ఆ చైన్ బయటికి వేసిన చైన్ పక్కనే ఇంకొక జర్కన్ రింగ్ పెట్టి అక్కడి నుండి ఆ లూపు జర్కన్ రింగ్ లోపలికి ఒక రింగ్, మళ్ళీ బయటికి ఒక రింగ్. ఇట్లా మనం ఎంత పెద్ద లైన్ అయినా కూడా మనం ఈ విధంగానే కుట్టుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇది జర్కన్ రింగ్ సీక్వెన్స్ అంటాము, లేదా జర్కన్ రింగ్ కంటిన్యూటీ అంటాం దీన్ని. ఇట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే జర్కన్ రింగ్ కుట్టి మధ్యలో చైన్, ఒక బీడ్, మళ్ళీ జర్కన్ రింగ్, మళ్ళీ చైన్, మళ్ళీ బీడ్, తర్వాత మళ్ళీ జర్కన్ రింగ్, లేదా బీడ్ బదులు చెమ్కీ కానీ, గోల్డ్ కలర్ చెమ్కీస్ ఉంటాయి కదా, చెమ్కీ కానీ వేసి ఫుల్గా మనకి జరీ వర్క్ చేస్తారనమాట. జరీ థ్రెడ్తోనే మనకి కుట్టుకుంటూ వస్తారనమాట. ఓకే, ఇట్లా కంప్లీట్ చేసిన తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే మన ఇందులోని కలర్ స్టోన్స్ దొరుకుతాయండి. కలర్ స్టోన్స్ అంటారు. స్టోన్స్ అనేవి మనకు దొరుకుతాయి. ఈ స్టోన్స్ జనరల్గా ఏంటంటే వైట్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తారు. అవి కాకుండా ఏంటంటే కలర్స్ కూడా ఉంటాయి అందులోని. డిపెండింగ్ ఆన్ డిజైన్, డిపెండింగ్ ఆన్ ది క్లాత్ బేస్ చేసుకొని దానికి కాంట్రాస్ట్ కలర్స్ లేదా సెల్ఫ్ కలర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. బట్ బేస్ గోల్డ్ కలరు లేదా యాంటిక్ కలరు లేదా సిల్వర్ కలర్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ అది హైలైట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో నేనైతే ఇక్కడ మీకు వైట్ కలర్ స్టోన్ అనేది ఎలా పెడతారనేది చూపిస్తాను. ఇదే వీడియోలోని నేను మీకు 2 పార్ట్స్ కింద చూపిస్తున్నాను. అంటే కుట్టిన తర్వాత అయినా కుట్టక ముందైనా సరే స్టోన్ పెట్టడం అనేది కామన్. అయితే ఈ జర్కన్ రింగ్స్ కుట్టడం ఎట్లాగా, కుట్టకుండా కూడా మనం జర్కన్ రింగ్స్లో స్టోన్స్ ఇచ్చేసి డిజైన్ చేసుకోవడం ఎలాగా, రెండు కూడా ప్రాసెస్ ఇదే వీడియోలో చూపిస్తున్నాను. సో అది మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో ఇట్లా మనం చక్కగా స్ట్రైట్ లైన్స్ అనేవి కుట్టుకోండి. ఇట్లా కుట్టుకున్న తర్వాత మీరు బ్లౌజ్ ఎంత ఉంటే కనుక అంత డిజైన్ అంటే ట్రేసింగ్ డిజైన్తో పని లేకుండా చక్కగా గీతలు కొట్టుకొని ఈ విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. నేను మీకు ఫోటోలో చూపించాను కదా, ఫోటోలో చూపించినట్టుగా చక్కగా మీరు దీన్ని ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, మధ్యలో అక్కడక్కడ కొంచెం పెద్దవి కాస్ట్లీ పూసలు, కాస్ట్లీ స్టోన్స్ అవి కూడా మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఈ కైండ్ ఆఫ్ వర్క్ అనేది మీకు హ్యాండ్స్కి కానీ నెక్ బ్యాక్ కానీ యూస్ చేసినట్లయితే మీకు ఎట్లా ఉంటుందంటే ఆల్మోస్ట్ బ్రైడల్ బ్లౌజెస్ ప్రిపేర్ చేసే వాటికి హెవీ లుక్ వస్తుందండి.
హెవీ లుక్ వస్తుంది. బట్ కాకపోతే కొంచెం మనకి కుట్టుకునే దగ్గర ప్రాబ్లం ఉండదు, కానీ ఇక్కడ మనం ఏదైతే స్టోన్ సిట్టింగ్ చేస్తాం కదా, ఆ సిట్టింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా టైం తినేస్తుంది. అంటే మనకి గమ్ పెట్టుకొని ఒక్కొక్క స్టోన్ పెట్టుకుంటూ వచ్చేసరికి కొంచెం వర్క్ అనేది మనకి హెవీగానే అవుతుంది. ఓకే, బట్ లుక్ కూడా అంత గ్రాండ్గా ఉంటుందండి. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఈ కైండ్ ఆఫ్ వర్క్స్ చేయడం వల్ల. ఓకే, సో బట్ అక్కడ యూస్ చేసే ఐటమ్స్ మాత్రం 1 or 2 ఐటమ్సే ఉంటాయి కాబట్టి, సో మీకు ఐటమ్స్ ఎక్కువ పట్టినా కూడా సేమ్ పడతాయి. అంటే ఒకటే కైండ్ ఆఫ్ ఐటమ్స్ పడతాయి. జర్కన్ రింగ్స్ ఎక్కువ పడతాయి, జరీ పడుతుంది కుడితే. కుట్టకుండా ఉంటే కనుక జర్కన్ రింగ్స్ గ్లూ విత్ స్టోన్ ఈ మాత్రమే పడుతుంది. సో ఈ విధంగా మీరు ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇట్లా ప్రతి లైన్కి కూడా కంప్లీట్ అయ్యాక ఎక్కడికక్కడ మీరు దీన్ని ఏం చేయొచ్చు అంటే నాట్ వేసేసుకోండి, సో దట్ మీకు స్టిచ్చింగ్ అనేది ఫినిష్ అవుతుంది. సో చూసారు కదా, ఇది ప్రాసెస్. ఇదే వీడియోలోనే నేను మీకు ఇప్పుడు స్టోన్ సిట్టింగ్ ఎట్లా చేస్తామనేది కూడా చూపిస్తాను, చూడండి. మీకు అవసరము అనుకుంటే కనుక బోర్డర్ లాగా అటు ఇటు మీరు మళ్ళీ జరీ థ్రెడ్ కానివ్వండి లేదా స్టోన్ చైన్ కానివ్వండి ఏదైనా పెట్టుకొని కూడా వర్క్ చేసుకోవచ్చు దానికి. ఓకే, సో ఇప్పుడు జస్ట్ జర్కన్ రింగ్స్లోని అంటే స్టోన్ని ఎట్లా సిట్ చేయాలి, అంటే స్టోన్ని ఎట్లా అతికి పెట్టాలి అనే దాని గురించి చూద్దాము. సో అది ఎలా చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే గమ్ పెట్టుకోండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే గమ్ పెట్టుకోండి. గమ్ పెట్టుకొని మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ బూటీస్ లాగా పెట్టుకోవచ్చు, లేదా ఇందాక స్ట్రైట్ లైన్స్ లాగా పెట్టుకోవచ్చు. కానీ స్ట్రైట్ లైన్స్లో పెట్టేటప్పుడు కంపల్సరీ కుట్టుకుంటేనే మంచిదండి, సో దట్ అది మీకు స్టాండర్డ్ బాగుంటుంది. సో ఇట్లా కుట్టిన తర్వాత అయినా సరే కుట్టక ముందైనా సరే ఒకటే ప్రాసెస్. ఏంటి అంటే రింగ్ లోపల స్పేస్ ఉంటుంది కదా, రింగ్ లోపలికి కొంచెం గమ్ పెట్టండి. గమ్ పెట్టిన తర్వాత ఈ స్టోన్ని అందులోకి అతక పెట్టాలి. ఈ స్టోన్ ఎలా ఉంటుందంటే ఒకవైపు ఏమో ఉబ్బెత్తుగా అంటే కొంచెం పైకి త్రికోణాకారం లాగా, ఒకవైపు ఏమో ఫ్లాట్గా ఉంటుంది. ఫ్లాట్గా ఉండేది మనకి పైకి కనిపించే భాగం. ఈ ఉబ్బెత్తుగా ఉన్నది ఏంటంటే మనకి లోపల వైపుకు ఉండే భాగం. ఆ లోపల వైపుకు ఉండే భాగాన్ని మీరు రింగ్ లోపలికి దించాలన్నమాట. అట్లా దించాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ మీరు ఇందులో కొంచెం గమ్ పెట్టుకొని కనుక దించినట్లయితే అది అతుకు పడిపోతుంది. అది డ్రై అయిపోయేసరికి బాగా స్టిక్ అయిపోతుంది అన్నమాట. స్టిక్ అయిపోతే మీకు అది ఆరిపోయిన తర్వాత అసలు లుక్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఓకే, చిన్న బుటీ ఒకటి ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను, అంటే రెండు మీకు ఐడియా వస్తుంది అనేసి చిన్న బుటీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక డైమండ్ షేప్ ఆఫ్ బుటీని ప్రిపేర్ చేశాను. ఈ డైమండ్ షేప్ ఆఫ్ బుటీలోని మనం ఎట్లా స్టోన్ పెట్టాము చూడండి. ఆ స్టోన్ పెట్టిన తర్వాత స్టోన్ పెట్టిన దాంట్లోని బేస్ రింగ్ పెట్టిన తర్వాత దాంట్లో స్టోన్ పెడతాం. ఓకే, సో గమ్ అయితే ఆరడానికి మీకు మినిమం 4 hours పడుతుంది. పక్కాగా 4 hours పడుతుంది. 4 hours మినిమం వదిలేస్తేనే మీకు గమ్ అనేది నీట్గా ఉంటుంది కూడా. ఓకే, బాగా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఓకే అండి, సో ఇదంతా కూడా ఫినిష్ చేస్తున్నాను ఇక్కడ చూడండి. సో ఇలా ఫినిష్ చేసేయండి. ఫినిష్ చేసిన తర్వాత దీన్ని మొత్తం డ్రై అయిపోనివ్వండి. గమ్ మొత్తం డ్రై అయిపోయి చెప్పాను కదా, 4 hours మినిమం ఉండాలి. మినిమం 4 hours ఉంటేనే డ్రై అయిన తర్వాత ఆ వర్క్ అనేది మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట. చాలా బాగా అది ఆ లుక్ అనేది మనకి నీట్గా వస్తుంది. ఇంకా మీకు ఓపిక ఉంది అంటే కనుక దీంట్లోని మీరు పానీ వర్క్ లాగా కనుక అంటే వాటర్ ఫాల్ స్టిచ్ కనుక వేసుకుంటూ వెళ్ళారనుకోండి జరీ థ్రెడ్తోనే, అసలు ఈ వర్క్ చాలా బాగా వస్తుంది, ఈ డిజైన్ కూడా. ఓకే, సో ఇట్లా మీరు మొత్తం అంతా కూడా మీరు స్టోన్ కుట్టిన దాంట్లోనైనా సరే, అంటే జరీ ఇందాక మనం స్టార్టింగ్లో వేసాం కదా లైన్, ఆ లైన్లో కూడా ఇదే విధంగా గమ్ పెట్టేసి స్టోన్ని సిట్ చేయొచ్చు. ఈ స్టోన్స్ చూసుకునేటప్పుడు మాత్రం క్వాలిటీ మంచిగా కాదా అనేది మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం కొనుక్కునే మెటీరియల్ అవతల వాళ్ళకి మనం కస్టమర్స్కి వేసేటప్పుడు కానివ్వండి, లేదా మీ బ్లౌజ్కి మీరు వేసుకునేటప్పుడు కానీ మంచి మెటీరియల్ అనుకోండి, అది నీట్గా ఉంటుంది. ఓకే అండి, సో ఇది ఇలా ఫినిష్ అయిపోయింది.
సో గైస్ ఇదండి ఈరోజు వీడియో. జర్కన్ రింగ్స్తో స్టోన్ సిట్టింగ్ని మనం ఎట్లా చేయాలి, ఈ వర్క్ ఎట్లా చేస్తామనేది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమ్యూనిటీస్లో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే కంపల్సరీగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మెయిల్కి వచ్చేస్తాయి. ఇంకా మంచి మంచి వీడియోస్ని నేను మీకు ముందు పోస్ట్ చేస్తాను.